వీర హనుమాన్ తరువాయి భాగం. రాక్షస స్త్రీలు చెప్పిన మాట విన్న రావణుడికి కోపం వచ్చింది. అతను బలవంతులు శూరులు అయిన రాక్షసులను పిలిచి హనుమంతుని పట్టుకోమని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షసులు ఆయుధాలు తీసుకొని హనుమంతుడి మీదకు బయలుదేరారు. వారికి హనుమంతుడు అశోకవన ద్వారం వద్ద కనిపించాడు. వాళ్ళు అతన్ని చుట్టుముట్టారు. అప్పుడు మహాకాయుడైన హనుమంతుడు తోకతో నేలను కొట్టి గట్టిగా అరిచి తన భుజం చరుచుకున్నాడు. ఆ ధ్వని లంకంతటా వినిపించింది. తరువాత హనుమంతుడు కల్లెర్ర చేసి ఇలా అరిచాడు: రామలక్ష్మణులకు జయం! రాముడి ప్రాపుగల సుగ్రీవుడికి జయం! కోసల రాజైన రాముడి దాసుణ్ణి, శత్రునాశకుణ్ణి, వాయుపుత్రుడైన హనుమంతుణ్ణి చెట్లతోనూ రాళ్లతోనూ యుద్ధం చేస్తూ 1000 రామలను ఎదిరించగలను. రాక్షసులు చూస్తుండగానే లంకాపట్నం ధ్వంసం చేసి సీతకు నమస్కరించి రాముడి వద్దకు పోతాను. అది విని రాక్షస సైనికులు భయపడి కూడా రాజాజ్ఞ చొప్పున యుద్ధం చేయ నిర్ణయించి హనుమంతుడి పైన అనేక ఆయుధాలు ప్రయోగించారు. హనుమంతుడు ఆ ద్వారం సమీపంలో ఉన్న ఇనుప పరిగె తీసుకొని రాక్షసులను అందరినీ చంపి తిరిగి ద్వారం వద్ద నిలబడ్డాడు. భయపడి పారిపోయిన రాక్షసులు వెళ్లి రావణుడితో సైనికులు చచ్చిన వార్త చెప్పారు. రావణుడు మరింత మండిపడి హనుమంతుడి మీదకి మహావీరుడైన ప్రహస్తుడి కొడుకును పంపాడు. ఈ లోపుగా హనుమంతుడి దృష్టి చైత్య ప్రాసాదం మీద పడింది. దాన్ని ఎందుకు ధ్వంసం చేయకూడదు అనుకొని అతను దానిపైకి దూకి దాన్ని నాశనం చేసి సింహనాదం చేశాడు. ఇంతలో చైత్య ప్రాసాద రక్షకులు ఆయుధాలతో అతని పైకి వచ్చారు. హనుమంతుడు ఒక స్తంభాన్ని పెరికి దాన్ని గిరగిరా తిప్పి 100 మంది రాక్షసులను చంపాడు. ఇంత లోపల ప్రహస్తుడి కొడుకు జంబూమాలి విల్లు బాణాలు తీసుకొని హనుమంతుడి మీదకు గాడిదలి కట్టిన రథం మీద వచ్చాడు. అతన్ని చూడగానే హనుమంతుడు యుద్ధోత్సాహంతో సింహనాదం చేశాడు. ద్వారం పైన ఉండే దూలం మీద కూర్చొని ఉన్న హనుమంతుడి పైన జంబుమాలి బాణాలు వేశాడు. అవి ముఖాన నెత్తిన చేతులకు తగిలి రక్తం మూలంగా హనుమంతుడు మరింత ఎర్రగా కనిపించాడు. అతను తన పక్కనే ఉన్న పెద్ద రాయెత్తి జంబుమాలి మీద గట్టిగా విసిరాడు. జంబుమాలి ఆ రాతిని బాణాలతో పడగొట్టాడు. అలాగే అతను హనుమంతుడు విసిరిన సాలా వృక్షాన్ని కూడా బాణాలతో నరికి మరికొన్ని బాణాలతో హనుమంతుని కొట్టాడు. హనుమంతుడు అమితమైన కోపంతో పరిగని తీసుకొని గిరగిరా తిప్పి జంబూమాలి మీదకు విసిరాడు. దాని దెబ్బకు జంబూమాలి, అతని రథము, గాడిదలు గుర్తించరాకుండా నుగ్గైపోయినాయి. జంబూమాలి చచ్చాడని వినగానే రావణుడికి కోపంతో కనతలు అదిరాయి. అతను తన మంత్రి పుత్రులను 7 అగ్నిహోత్రుల వంటి తేజస్సు గల వారిని సైన్యంతో సహా పంపాడు. హనుమంతుణ్ణి నేను చంపుతానంటే నేను చంపుతానని ఒకరి మీద ఒకరు పోటీలు పడుతూ వాళ్ళు గుర్రాలు పూంచిన రథాల మీద బయలుదేరారు. వాళ్ళు అశోకవన ద్వారం చేరుతూనే హనుమంతుడి మీద బాణవర్షం కురిపించారు. హనుమంతుడు ఆ బాణాలు తనకు తగిలికుండానే వాళ్ళ గురికి అందకుండాను ఆకాశంలో అటూ ఇటూ ఎగిరాడు. అతని అరుపులకు రాక్షసులు భయపడ్డారు. హనుమంతుడు వాళ్ళని చేత్తో కొట్టి కాళ్ళతో తన్ని పిడికిలతో పొడిచి గోళ్లతో చీరాడు. చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ పారిపోయారు. హనుమంతుడు తిరిగి ద్వారం వద్దకు చేరాడు. అతనికి ఇంకా యుద్ధం చేయాలని ఉన్నది. మంత్రిపుత్రులు కూడా హనుమంతుడి చేతిలో చచ్చారనేసరికి రావణుడికి కొంచెం భయం కలిగింది. కానీ అతను దాన్ని పైకి కనపడనీయక తన సైన నాయకుల్లో 5 విరూపాక్షుడు, యుపాక్షుడు, దుర్ధరుడు, ప్రగసుడు, భావకర్ణుడు అనే వాళ్ళను ఉద్దేశించి మీరందరూ రథాలతోనూ ఏనుగులతోనూ వెళ్ళి ఆ వానరుణ్ణి శిక్షించండి. అతని విషయంలో మీరు ఏమాత్రము అలక్ష్యంగా ఉండవద్దు. అతను వానరుడని నాకు అనిపించటం లేదు. అదేదో మహాబలం గల భూతంలాగున్నది. ఏ ఇంద్రుడైనా తపస్సు చేసి మన్ని చంపటానికి ఈ భూతాన్ని సృష్టించాడేమో. నాకు లోగడ వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు, నిలుడు, ద్విదుడు మొదలైన వానరులు బాగా తెలుసు. వారెవరికీ ఇంత బలము శక్తి లేవు. మీరు మీ శక్తినంతా దారపోసి ఈ వానరుణ్ణి ఎలాగైనా పట్టుకోండి. ఆత్మరక్షణ చేసుకోవటం విషయంలో మీరు అజాగ్రత్తగా ఉండకండి అని హెచ్చరించాడు. రాజాజ్ఞ శిరసావహించి 5 సేనాపతులు రథాలను, ఏనుగులను, గుర్రాలను, రకరకాల ఆయుధాలను తీసుకొని హనుమంతుడున్న చోటికి వచ్చారు. వాళ్ళు హనుమంతుణ్ణి చుట్టుముట్టి అతని మీద అనేక ఆయుధాలు ప్రయోగించారు. వాళ్ళ బాణాలు కొన్ని హనుమంతుడు తలకు గుచ్చుకున్నాయి. వెంటనే హనుమంతుడు సింహనాదం చేస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు దూర్ధరుడు ఆకాశంలోకి 100 కొద్ది బాణాలు వేశాడు. హనుమంతుడు వాటిని తప్పుకుంటూ శరీరం పెంచి పిడుగు పడినట్టుగా దూర్ధరుడి రథం మీదకు దూకాడు.
ఆ దెబ్బకు దూర్ధరుడి రథపు గుర్రాలు 8తో పాటు దూర్ధరుడు కూడా చచ్చాడు. తరువాత హనుమంతుడు ఒక మద్ది చెట్టు పెరికి దాంతో విరూపాక్షుణ్ణి యుపాక్షుణ్ణి చంపాడు. తరువాత ప్రగసుడు భావాకర్ణుడు హనుమంతుడితో యుద్ధం చేశారు. ఒక్క పర్వత శిఖరం పెకిలించి హనుమంతుడు దానితో వారిద్దరిని సేనను కూడా చంపాడు. తరువాత అతను మళ్ళీ ద్వారం వద్ద నిలబడ్డాడు. 5గురు సేన నాయకులు చచ్చిన వార్త రాగానే రావణుడు తన కొడుకైన అక్షుడి కేసి చూశాడు. యుద్ధం అంటే అమితమైన ఆసక్తి గల అక్షుడు తండ్రి చూపే ఆజ్ఞగా భావించి చప్పున లేచాడు. అతడు ఒక బంగారు రథం మీద హనుమంతుడున్న చోటకి వెళ్ళాడు. 8 గుర్రాల గల అక్షుడి రథం నేలను అంటకుండానే పోగలది. దాని నిండా ఎప్పుడూ ఆయుధాలుంటాయి. అక్షుడు హనుమంతుని చూస్తూనే అతను అసాధారణ వీరుని సంగతి గ్రహించి పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరూ చాలా తీవ్రమైన యుద్ధం ప్రారంభించారు. అక్షుడు వేసిన రకరకాల బాణాలు హనుమంతుడికి తగిలి అతని యుద్ధోత్సాహాన్ని పెంచాయి. అతను ఆకాశంలో ఎగిరాడు. అక్షుడు కూడా తన రథంతో పాటు ఆకాశంలోకి లేచి హనుమంతుడి మీద బాణాలు వేయసాగాడు. హనుమంతుడు వాటిని తప్పుకుంటూ ఆకాశంలో తిరుగుతూ అక్షకుమారుని చంపే మార్గం ఆలోచించాడు. చిన్నతనంలోనే ఇంత పరాక్రమం గల అక్షుడు చంపకుండా విడిచిపెడితే ముందు ముందు ఎంతైనా బాధిస్తాడు. అందుచేత హనుమంతుడు ఉపాయంగా తలమని తలంపుగా అక్షుడి కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి బలంగా నేలకేసి కొట్టాడు. ఆ దెబ్బకు అక్షుడు చచ్చిపోయాడు. అక్షుడు చావు వినగానే రావణుడికి దుఃఖము కోపము కూడా కలిగాయి. ఆయన దుఃఖాన్ని అణుచుకొని తన కొడుకైన ఇంద్రజిత్తును చూసి, ఈ వానరుడు ఇప్పటికీ జంబూమాలిని మంత్రిపుత్రులను 5గురు సేనాపతులను చాలా సైనాన్ని నీ తమ్ముడైన అక్షుణ్ణి చంపాడు. అందుచేత అతని బలం సరిగ్గా అంచనా వేసుకొని యుద్ధం చెయ్యి. నువ్వు యుద్ధంలో నా అంత వాడివి. దేవతలను కూడా జయించగలవు. నువ్వు సేనాలను తీసుకుపోవద్దు. నీ అస్త్రాలను మాత్రమే నమ్ముకో. నిన్ను నువ్వు తేలికగా రక్షించుకోగలవని పంపుతున్నాను అన్నాడు. ఇంద్రజిత్తు తండ్రికి ప్రదక్షిణం చేసి యుద్ధానికి బయలుదేరాడు. అతను రథం మీద వెళ్లి త్వరలోనే హనుమంతుని చేరుకున్నాడు. ఇంద్రజిత్తు రావటం చూసి హనుమంతుడు సంతోషంతో సింహనాదం చేశాడు. ఇంద్రజిత్తు తన పైన బాణాలు వేయన ఆరంభించగానే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి ఆ బాణాలను తప్పుకుంటూ సంచరించసాగాడు. తాను వేసిన ఒక్క బాణము హనుమంతుడికి తగలకపోయేసరికి ఇంద్రజిత్తు చిరాకు పడ్డాడు. హనుమంతుని చంపడం అసాధ్యమని అతనికి తెలిసిపోయింది. కనీసం హనుమంతుని పట్టుకునే ఉద్దేశంతో అతను బ్రహ్మాస్త్రం సంధించాడు. దానితో హనుమంతుడు కట్టుపడి ఆకాశంలో నుంచి కింద పడిపోయి ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు. తాను బ్రహ్మాస్త్రంతో పట్టుబడ్డట్టు హనుమంతుడు గ్రహించాడు. ఏ అస్త్రం చేత పట్టుబడకుండా బ్రహ్మదేవుడు తనకు వరం ఇచ్చి ఉన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకొని హనుమంతుడు కొంతసేపు బ్రహ్మస్త్రానికి కట్టుబడి ఉండి నిశ్చయించాడు. తనను బ్రహ్మ, దేవేంద్రుడు, వాయువు రక్షిస్తారు గనక ప్రమాదం కలగదని కూడా అతను నమ్మాడు. అదీకాక ఇప్పుడు తనకు రావణుడితో మాట్లాడే అవకాశం కూడా కలుగుతుంది. కదలకుండా పడి ఉన్న హనుమంతుణ్ణి రాక్షసులు సమీపించి అతన్ని తాళ్లతో బంధించారు. హనుమంతుడు బందీ పడగానే బ్రహ్మాస్త్రం అతన్ని వదిలేసింది. ఇతర బంధాలున్న చోట బ్రహ్మాస్త్ర బంధం నిలవదు. ఇంద్రజిత్తు ఈ సంగతి ఎరిగి ఉండటం చేత ఆజ్ఞులైన రాక్షసులు హనుమంతుణ్ణి నారతాలతో బంధించినందుకు విచారించాడు. అయితే రాక్షసులు తనను తీసుకుపోతున్నప్పుడు కూడా తనను బ్రహ్మాస్త్రం విడిచిన సంగతి హనుమంతుడు ఎరగడు. రాక్షసులు హనుమంతుణ్ణి కర్రలతో కొడుతూ పిడికిలతో పొడుస్తూ విజయోత్సాహంతో కేకలు పెడుతూ రావణుడి వద్దకు తీసుకుపోయారు. ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి రావణుడికి సభికులకు చూపి ఇతనే ఆ వానరుడు అని పరిచయం చేశాడు. మదించిన ఏనుగులాగున్న హనుమంతుణ్ణి చూసి రావణాసురుడి సభలో వాళ్ళు తమలో తాము, ఎవడీ వానరుడు, ఎవరి తరపున వచ్చాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏం పని మీద వచ్చాడు, ఈ లంకలో ఎవరితో పని ఉండి వచ్చాడు అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. రావణుడి సభలోకి రాక్షసులు తీసుకొచ్చిన హనుమంతుడు ఒక్కసారి రావణుడి కేసి అతని చుట్టూ ఉన్న రాక్షసుల కేసి చూశాడు. రావణుడి కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. అతను ఆజ్ఞాపించిన మీదట అతని మంత్రులు హనుమంతుని ఇలా అడిగారు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు పంపారు? నేను వానర రాజైన సుగ్రీవుడి దూతను. అతను పంపగా వచ్చాను అని హనుమంతుడు జవాబిచ్చాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడో, అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేశాడో, రాక్షస స్త్రీలను ఎందుకు భయపెట్టాడు, మన సైనికులతో యుద్ధం ఎందుకు చేశాడో అడుగు అని రావణుడు ప్రహస్తుడితో అన్నాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.